रचाकोंडा के कमिश्नर डीएस चौहान ने मीडिया को बताया है कि रचाकोंडा पुलिस ने बैन रियासती गांजा स्मगलिंग गैंग के 2 अरकान को गिरफ्तार किया और 510 किलोग्राम गांजा जब्त किया, जिसकी मालियत 1,28,58,000 रुपए है। मेडीपल्ली पुलिस को मौसूल होने वाली काबिल एतमाद इतला के मुताबिक मुलजिमान को मलकाजगिरी एसओटी पुलिस की मदद से गिरफ्तार किया गया। रियासत उड़ीसा से हैदराबाद के रास्ते हरियाणा रियासत में गांजा स्मगल करने वाले 2 अरकान को गिरफ्तार किया गया और उनके पास से 510 किलोग्राम गांजा जब्त किया गया और मुलजिमान को रिमांड पर भेज दिया गया। ఇవాళ కూడా మాదక ద్రవ్యాల మీద ఒక సరికొత్త పద్ధతితో వాళ్ళు చేసినటువంటి గాంజా స్మగ్లింగ్ దాంట్లో కొంతవరకు లోకల్ డిస్ట్రిబ్యూషన్, కానీ మెయిన్ గా ఈసారి ఒడిశా నుంచి హిసార్ హర్యానాకి ట్రాన్స్మిట్ చేస్తున్నటువంటి ఒక ముఠాని మన ఎస్ఓటి 1 డీసీపీ గిద్దర్ గారు, వారి యొక్క టీం, దాంట్లో ఏసీపీ వాసు గారు మరియు మిగతా రాములు అదర్ ఆఫీసర్స్ అందరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పట్టుకోవడం జరిగింది। ఈ ముఠాలో యాక్చువల్ సోర్స్ ఎవరైతే ఉన్నారో, సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన ఒరిస్సా సంబంధించినటువంటి వ్యక్తి, మరియు అదే విధంగా రిసీవర్ ఎవరైతే అంత ఆర్డర్ చేశారో అతను హర్యానా సంబంధించినటువంటి వ్యక్తి। అండ్ వాళ్ళు ఆ వ్యక్తికి మనం పేరు రివీల్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే వాళ్ళు కోసం మనం టీం పంపించడం జరుగుతుంది। ఈ దాన్ని గ్యాంగ్ కి కన్సైన్మెంట్ కి ఇంటర్సెప్ట్ చేసుకొని 510 కిలోగ్రామ్ గాంజా మరియు ఒక గుడ్స్ క్యారియర్ వెహికల్, 8,000 నెట్ క్యాష్, టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సీజర్ సుమారుగా 1,28,00,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది। దాంట్లో కూడా గతంలో మీరు రకరకాల అది చూశారు, దాంట్లో కూడా వాళ్ళు ఒక కొత్త కేవిటీ తయారు చేసుకొని దాంట్లో కన్సీల్ చేసి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది। ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నారో హర్యానా అతను, వారు ఒరిస్సా అతనితో కాంటాక్ట్ చేసుకొని మేము మీకు కంటిన్యూస్ గా ఆర్డర్ ఇస్తా ఉంటాము, మీరు పంపిణీ చేయండి, కానీ ఆ కెరియర్ కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం మనిషి దొరకటం కష్టం కాబట్టి వాళ్ళకి తెలిసిన అతను తన యొక్క రిలేటివ్ ఇద్దరిని పర్ ట్రిప్ లో కొంత డబ్బు ఇస్తామనేది మాట్లాడారు।